మీరు మీడియా దగ్గరికి వచ్చింది చాలా రేరు కాబట్టి వచ్చి కూడా ఆల్మోస్ట్ 20 years అయిపోయిందా? ఇంకా నేను సార్ దాటిందా? ఇండస్ట్రీకి వచ్చా సార్. దూకుడు నుంచి అఫీషియల్గా ఇండియాకి షిఫ్ట్ అయ్యాను సార్. యాక్చువల్గా ఫస్ట్ సినిమా వెన్నెల కదా? అలా అనుకుంటే 2006 కదా సార్, 2005. 20 years అయిపోయింది. ఓకే. 20 years అయిపోయింది. బట్ దాని తర్వాత నేను ఇండియాకి రాలేదు సార్, అమెరికాలో ఉన్నాయి. సో అందుకని మీ గురించి జనాలకు వచ్చి ఎక్కువ తెలియదు, అందుకని బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా. జనాలకు నిజంగా నా గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉందంటారా? చాలా ఎక్కువ. తెలియని వాళ్ళకి తెలుసుకోవాలని ఎక్కువ ఉంటుంది. సరే సార్. ఎక్కడ సార్ అసలు ఈ తెలంగాణ నుంచి అమెరికా నుంచి మళ్ళీ బ్యాక్కి ఏంటి ఇది జర్నీ? బేసిక్గా మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళాను సార్. మనకి ఏంటంటే కొంచెం పెద్దగా గొప్పగా మంచి ఐ మీన్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనుకోవచ్చు. మనకేంటంటే కొంచెం ఎంసెట్ రాసి ఓపికలు, మనకు ఎంసెట్ కోచింగ్ తీసుకున్నా సరే మనకి అది రాదు అనే ఒక ఫీలింగ్ తోటి మనం ఎంసెట్ ఎగ్జామ్ కూడా చేయలే. మనకి ఏదంటే ఈజియెస్ట్ వే హౌ కెన్ వీ ఫినిష్ ద స్టడీస్ అనేది ఒకటి ఉండింది సార్. సినిమాలు అంటే బాగా పిచ్చి, యాక్టింగ్ గురించి అని కాదు, ఎప్పటికైనా ఒక రైటర్ అవ్వాలి అనే కోరిక. నాకు బాగా రైటింగ్ అంటే బాగా ఇష్టం యాక్చువల్లీ, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, బట్ రైటింగ్ అంటే చాలా ఇష్టము. సో బాగా నావెల్స్ చదవడము, సినిమాలు మాత్రం చూడడం, ఈవెన్ డైలాగ్స్ రాసుకోవడము అలా ఉండేదన్నమాట మూవీస్ చూస్తాం. అంటే వెళ్ళకముందే అసలు మూవీకి సంబంధం లేదు, ముందే పిచ్ అనమాట మూవీస్ అంటే. ఈవెన్ అంటే మాకేంటంటే ఇప్పుడు పుట్టినిల్లా మెట్టినిల్లా లాంటి సినిమాలకు అంటే ఒకసారి మూవీ థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ 100% లేడీస్ ఉన్నారు మూవీలో. నేను మా ఫ్రెండ్ ఇద్దరమే అబ్బాయిలు అనమాట. వెళ్ళిన రీజన్ ఏంటంటే అందులో కామెడీ ఉంది, కొంచెం ఒక చిన్న సెట్ ఆఫ్ కామెడీ ఉంటుంది, అది అదిరిపోద్ది యాక్చువల్ అందుకు. కేవలం దాని గురించి చూసేవాళ్ళం. పిచ్చి కామెడీ అంటే బాగా పిచ్చి. బ్రహ్మానంద గారైనా సరే, కోట గారైనా సరే, ఇవన్నీ చాలా పిచ్చి ఉండేది అనమాట. సో ఆ ఐడియాలజీ ఉండింది. సో కోచింగ్కి వెళ్ళకుండా, కాలేజ్కి వెళ్ళకుండా యాజ్ యూజువల్గా మూవీస్ అనేది బాగా పిచ్చి. అంటే చదువు అంతా కామారెడ్డినా? చదువు కామారెడ్డి, అండ్ దెన్ ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్. ఇక్కడికి వచ్చారు. మళ్ళీ డిగ్రీ మనకు ఎలాగో ఏమైనా రావు కాబట్టి బీకామ్ తీసుకున్నాను షాదాన్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్. దాని తర్వాత ఏం చేయాలి తెలియలేదు సార్, నాకు అర్థమైపోయింది. సో ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒక జావా కోచింగ్ కూడా తీసుకొని చిన్న జావా సెక్షన్లో వెళ్దాం అనుకున్నాను. సడన్గా ఎవరో చెప్పారు ఏంటంటే మనకి అమెరికా ఛాన్స్ ఉంది కానీ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలన్నారు. 16 years అంటే మళ్ళీ ఇంకో 2 years, ఎందుకంటే డిగ్రీకి 15 years అవుద్ది. సడన్గా అప్పుడు ఆ టైంలో గవర్నమెంట్ ఒక మిస్కా అని ఒక చిన్న కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది, రికగ్నైజ్డ్. అది 1 year కోర్స్. ఇంకా అది వెంటనే తీసేసుకుంటే 16 ఏళ్ళు అయిపోయింది. అక్కడి నుంచి అమెరికా ట్రై చేశాను. లక్కీలీ చాలా దరిద్రమైన స్కోర్ వచ్చింది ట్రై చేస్తే. అందులో చాలా ఒక ఫార్మసీకి ఫేమస్ అయిన కాలేజ్లో సాఫ్ట్వేర్ ట్రై చేసినట్టు ఆలోచించండి ఏ రేంజ్ కాలేజ్ అది. ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ అనే దానికి లేదు ఇన్ ద సెన్స్. అక్కడే ట్రై చేస్తే ఈ స్కోర్కి తీసుకున్నారు, అడ్మిషన్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీసాకి వెళ్ళాలి. వీసాది మాత్రం సార్, వీసా అయితే ఫిక్స్, వీసా మనకు రాదు, ఎందుకంటే ఈ స్కోర్కి వీసా రాదు. వాడు అంటే అసలు ఈ స్కోర్తో నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అమెరికా అంటాడు. బట్ అప్పుడు నాకేంటంటే ఇద్దరు ముగ్గురు ఏం చెప్పారంటే, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. యూజువల్గా అక్కడ వాడు ఒక్కొక్కసారి మన ఫేస్ చూసి వాడికి ఏం బిలీఫ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఇండియాకి వస్తావు, మళ్ళీ నువ్వు అక్కడ ఉండిపోవు అనే బిలీఫ్ ఇస్తే నీకు వీసా ఇస్తాడు. సేమ్ అదే సీన్ వెన్నెల సినిమాలో పెట్టాను సార్. యాక్చువల్గా రాజా ఫస్ట్లో మీకు గుర్తుందో లేదు, వీసాకి వెళ్తాడు అనమాట. నా ఎగ్జాక్ట్ నా ముందు ఒకటి మరీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండేవాడు. వాడు నా స్కోర్ చూసి ఎంత స్కోర్ అంటే సార్ 16, 25, 15 అంత చాలా తక్కువ స్కోర్ ఉండేది. దానికే వీసాకి వచ్చాను, నా స్కోర్ ఏం తెలుసా అని వాడు వేరే లెవెల్ స్కోర్ చెప్పాడు. అబ్బో మనకి రాదురా బాబు అని. ఎలాగో రాదు కదా ఒక చిన్న ధైర్యంతో వాడితో మాట్లాడాను సార్ వీసా వాడితోటి. వాడు అడిగాడు ఎందుకు వెళ్తున్నావు అంటే చదువుల కోసం వెళ్తున్నాడు. ఏం చేద్దామంటే జస్ట్ చదువుదామని అమెరికా బాగుంటుందండి, తర్వాత ఇండియాకి వచ్చేస్తాను, మా పేరెంట్స్ ఉన్నారన్న. వాడు వీసా ఇచ్చాడు. నా ఎగ్జాక్ట్లా ముందున్నోడికి రాలా, ఎందుకంటే వాడు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా బిహేవ్ చేశాడు, నాకు ఖచ్చితంగా వస్తుందని. సో అదే సీన్ మేము వెన్నెల సినిమాలో పెట్టాం. సో అలా వచ్చింది సార్. ఇంక యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంతున్నా సరే మళ్ళీ మన తెలుగు సినిమాలే. అప్పుడు ఓన్లీ క్యాసెట్స్ ఉండేవి, క్యాసెట్స్ రెంట్ తీసుకోవడము, చూసుకోవడము, ఇలా స్టార్ట్ అయ్యి ఒక్కసారి ఏమైందంటే న్యూ జెర్సీలో 96 ఇది ఏం లేదు సార్, ఇది 2004 సార్, 2003 అప్పుడు తెలుగు సినిమా.com అనే వెబ్సైట్లో దేవకట్ట వెన్నెల సినిమాకి రైటర్స్ చూస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూస్తున్నారని ఒక చిన్న ఆడిషన్ వచ్చింది. వాళ్ళు ఓన్లీ యూఎస్లో ఉన్న వాళ్ళని చూస్తారు, ఎందుకంటే యూఎస్ షూటింగ్ కాబట్టి. సో నేను వెళ్ళి అప్లై చేశాను. సో న్యూ జెర్సీ వరకు వెళ్ళాము, నేను మా ఫ్రెండ్. వాళ్ళు పిలిచారు. దేవకట్ట గారు ఒక చిన్న సీక్వెన్స్ చెప్పారన్నమాట, దీనికి ఒక సీన్ రాయని చెప్తే నేను అప్పటికప్పుడు ఒక 2 సీన్లు రాశాను. తర్వాత ఆయనతో మాట్లాడాను. డన్ ఓకే బాగుంది, నాకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి,
సో మనం అప్పుడప్పుడు సీన్స్ రాసుకుందాము, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ డైరెక్షనే కాదు, ఎందుకంటే తక్కువ క్రూ ఉంటారు కాబట్టి అన్నీ చేయాల్సి వస్తుంది. నాతో కాస్ట్యూమ్స్ వేయించారు, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఎందుకంటే కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నా కార్లో మొత్తం పార్వతి బట్టలన్నీ వేసేసి ఆమెకి వెళ్ళి డెలివరీ, ఇవన్నీ యూఎస్లో అనమాట. ఇవన్నీ వేసాం. ఇవన్నీ చేసిన తర్వాత అంత సెట్ అయిన తర్వాత షూటింగ్ అప్పుడు నేను వెళ్ళిపోతాను చెప్పాను, ఎందుకంటే నాకు మళ్ళీ వెళ్ళాలి కాబట్టి. అప్పుడు బ్రహ్మానందం గారు అందరికి వీసాలు వచ్చాయి, ఆబ్వియస్లీ డేట్స్ని కరెక్ట్. శివారెడ్డి గారు నా క్యారెక్టర్ చేయాలి పాపం, ఆయనకు వీసా రాలేదు సార్ అప్పుడు, ఎందుకు వీసా రిజెక్ట్ అయింది సంథింగ్ ఏదో అప్పుడు జరిగింది. అప్పుడు ఇంకా షాక్. ముందే బ్రహ్మానంద గారు 2 సార్లు మీకు వేసే అడ్వాంటేజ్ వచ్చి ఒకసారి కూడా రాక, అవును, ఆయనకి రిజెక్ట్ అయ్యేసరికి అప్పుడే ప్యానిక్ అయిపోయారు దేవకట్ట గారు. ఇప్పుడు 1 వీక్లో షూట్ ఉంది, బ్రహ్మానంద గారు వస్తున్నారు, ఆయన కాంబినేషన్ షాట్ ఉంది, ఎట్లా అనేసరికి మేము ఇంకా మళ్ళీ ఆడిషన్ చేసాం అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మాస్టర్ స్టూడెంట్స్ అందరికి. పాపం వాళ్ళెవరు దేవకట్టకి ఎక్కట్లా, నేనేమో అందరికి చేసి చూపిస్తున్నాను, అట్లా కాదురా ఇట్లా, అట్లా కాదు ఇట్లా అంటే. ఇంకా ఆయనకి లాస్ట్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి నువ్వు చేసేస్తావు అన్నారు. నేను ఎలా చేస్తాను దేవా, నాకు టూ షూటింగ్ అంటే మళ్ళీ 2-3 months ఉండాలి, నాకు అక్కడ జాబ్ కూడా ఉంది అంటే, లేదు నువ్వు చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా అంటే, నా వల్ల అవ్వదేవా, నాకు శాలరీ కూడా వస్తుంది అక్కడ అని చెప్తే, నేను వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెబ్యూ పెయిడ్ కమెడియన్ కావచ్చు సార్ ఇండస్ట్రీలో. ఎందుకంటే నాకు ఎంత శాలరీ వచ్చిందో అంత పే చేస్తాను దేవా, ఆప్షన్ లేదు. నాకు ప్రాపర్గా అక్కడ ఎంత శాలరీ పే చెక్ చూపిస్తే అంత శాలరీ నాకు ఇచ్చేవాడు పాపం. సో నేను ఇంకా ఆఫ్ తీసుకొని ఈ మూవీకి పనిచేశాను. అలా యాక్చువల్గా ఈ మూవీ కూడా ఏం చేస్తా అంటే, ఏదో మనకేంద్ర బ్రహ్మాండంగా దగ్గర నుంచి చూస్తున్నాము, ఇంకా మనకేం చాలు జీవితానికి, ఇంక ఆయన పక్కన కూర్చున్నాను, ఈ జీవితానికి చాలు, దేవుడు ఉన్నాడు అనే యాంగిల్లో నేను ఉండేవాడిని అసలు. ఇప్పటికే హైయెస్ట్ పెయిడ్ అలా కంటిన్యూ అవుతుంది లేదు సార్, అదంతా మిత్తి కానీ, బట్ డెబ్యూకి హైయెస్ట్ పెయిడ్ నేనే సార్ 100%. లేదు ఇవాళ కూడా బ్రహ్మానంద గారు పక్కన పెట్టండి, ఆయన పక్కన పెడితే వాళ్ళ హైయెస్ట్ పెయిడ్ ఏమో నిజంగా సార్, అంటే మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి నాకైతే నేను చాలా హ్యాపీగా తెలిసినట్టు కానీ. సో అలా జరిగింది సార్ యాక్చువల్లీ, దట్స్ హౌ మై జర్నీ హ్యాపెండ్. ఆ తర్వాత నేను మూవీ రిలీజ్ అయింది సార్. మూవీ అంటే మళ్ళీ ఇండియాకి రావాలన్నారు, నేను రానని చెప్పాను ఇండియాకి, అక్కడే ఉండిపోయా. అక్కడ కూడా వాళ్ళకి ఏం చెప్పారంటే, సినిమా అప్పుడు రేటింగ్స్ బాగుండేవి సార్. నేను చూసిన దాంట్లో 2.5 ఎంతో 2.5 ఎంతో వచ్చింది రేటింగ్ అప్పుడు. మాకేంటంటే 2.5 అంటే ఇక పోయింది సినిమా. అందరూ కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వీక్ ఇలానే వచ్చేవారు సార్. మేము ఇంకా అయిపోయింది, పోయింది కదా సినిమా, మేము లైట్ తీసుకుని మళ్ళీ మా వర్క్లో వెళ్ళిపోయాం అందరం. పాపం మా దగ్గర రవివర్మ ఉన్నోడు మాత్రం లేదు, నాకు మంచి పేరు వచ్చింది అని చెప్పి వాడు ఇండియాకి వచ్చాడు. వాడు రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు. వాడు చెప్పేవాడు, కిషోర్ నువ్వు కూడా వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది అని. అన్న సిచ్యువేషన్ ఏంటి, నేను చాలా కష్టపడి అమెరికాకి వచ్చా, ఇంకా నాకు స్టూడెంట్లో అప్పులు కూడా ఉన్నాయి, మళ్ళీ అవి ఫినిష్ చేయాలి, వర్తిటా కాదా. అయితే వాడు పాపం వచ్చిన ఒక 2-3 monthsకి వాడు చెప్పాడు, లేదు ఇక్కడ మనం అక్కడ అనుకుంటాం కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది కంప్లీట్గా, అంత ఈజీగా రోల్స్ దొరకడము, అంత ఈజీగా అది మనీ దొరకడం అని చెప్పేసరికి ఇంక నేను ఫిక్స్, నాకు వద్దరు బాబు అసలు అని చెప్పి ఇక్కడే హ్యాపీగా ఉన్నాను, ఫిక్స్ అయిపోయాను. మధ్యలో 50-day ఫంక్షన్కి పిలిచారు సార్ ఇండియాకి. అప్పుడు అంటే ఐ థింక్ 5 years తర్వాత ఇండియాకి రావడం నేను. అప్పుడు పిలిస్తే వాళ్ళే టికెట్ పెట్టుకుంటా అన్నారు కాబట్టి, ఓకే ఎలాగో టికెట్ పెడుతున్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ టైం నేను చూసాను సార్, అంటే ఓకే వెన్నెల సినిమాకి నిజంగానే మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ జనాలు నా డైలాగ్ మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉండేసరికి అప్పుడు చిన్న ఒక హోప్ వచ్చింది.